చీకటి గల బిలమును నరకము వాటి కోసం సృష్టించిన దేవుడు మనుషులు కూడా పాపం చేసినప్పుడు నాయన పాపం చెయ్యొద్దురా అని చెప్పేసి దగ్గరికి పోయాడు దేవుడు. నువ్వు పోతే వాడికి వచ్చిన శిక్ష నీకు కూడా వస్తుంది, నువ్వు అట్లా పోవద్దు అని చెప్పేస్తానండి. నీకోసం ఆయన ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, మన స్థానంలో నిలువబడ్డాడు, మన పాపములన్నింటినీ భరించాడు, చనిపోయాడు. మరణాన్ని కూడా దేవుడు ఏం చేశాడంట, తన బిడ్డల కోసం ఆయన అర్పించాడు, తన ప్రాణమును ధారపోసాడు దేవుడు. ఈ ప్రాణము ధారపోసిన దేవుడిని మనం గుర్తించడం లేదు. వాడు చేసిన పాపమే అదే మనకు తీయగా ఉంది, అదే మనకు హాయిగా ఉంది కాబట్టి వాడు చేసినట్టే మనం చేస్తున్నాము. చిట్ట చివరికి వాడుండే స్థలానికే పోతున్నాం. అప్పుడు అంటున్నావు, నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదంటే నాయన నేను చేయాల్సిందంతా చేశానురా, నువ్వే నా దగ్గరికి పిలిస్తే రాలా. అందుకే అంటున్నాడు, వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మీలో చాలామంది ఆ వెలుగు దగ్గరికి రాలేదు. వెలుగు దగ్గర రాలేదు. చర్చి మంగళంపల్లిలోనే ఉంది, మంగళంపల్లి చర్చిలోకి ఎవరు రాలేదు. వచ్చిన వాళ్ళు తక్కువే, వచ్చినా కూడా నిద్రపోతున్నారు. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవి కాబట్టి ఆ వెలుగు దగ్గరికి రాలేదు, చీకటి కార్యాలే చేశారు, చిట్ట చివరికి నాకు దూరం అయిపోయారు, నరకములో పడిపోయారు. అదే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులందరూ ఒకసారి మృతి పొందవలని రాయబడి ఉంది, తర్వాత తీర్పు జరుగును అనేసి అన్నాడు. జడ్జిని నేనే నాయన, నువ్వు చస్తే శిక్ష వేసేది నేనే, రక్షించాలనుకునేది కూడా నేనే. అయితే రక్షించడానికి పాస్ మార్కులతో పాస్ అవరా అనేసి అంటున్నాడు దేవుడు. పాస్ మార్కులన్నా తెచ్చుకోరా అంటున్నాడు. మంచిదనంలో 35 మార్కులన్నా తెచ్చుకో, ఎట్లా కూడా దాటిచ్చేస్తాను నిన్ను. 35 మార్కులు తెచ్చుకో, 100కు 100 అవసరంలే, 35 మార్కులు పాస్ మార్కులు తెచ్చుకో. అది కూడా నేను తెచ్చుకోలేనంటే ఏం చేస్తాడు దేవుడు మాత్రం? శిక్ష శిక్షే, శిక్ష శిక్షే. కాబట్టి ప్రియులారా, మనుషులందరూ ఒక్కసారి మరణించవాలని వ్రాయబడింది, తర్వాత తీర్పు జరుగును అనేసి అన్నాడు. అట్లాగే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం అన్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు. హల్లెలూయా. చాలామందికి తెలియట్లేదు. మేము ఏదో ఎదిరి చేసాం అనుకుంటున్నారు. దేవుణ్ణి మించి మాట్లాడేవాడు చాలామంది ఉంటారు. నా అంత మంచోడు లేడు, నా అంత నీతిమంతుడు లేడు, చాలామంది చెప్పుకుంటున్నారు ఈరోజు. ఇట చెప్పుకునే వాళ్ళందరూ ఆ తీర్పులో నిలబడుతున్నారు. అంటున్నాడు ఆయన, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట అతి భయంకరం అనేసి అన్నాడు. నా చేతిలో పడితే నీకు తెలుస్తుంది, పడనంత వరకు తిరుగు, నీకు ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ స్వాతంత్రం అన్నీ ఇచ్చిన. నువ్వు తింటావో తిను, తాగుతావో తాగు, ఎగురుతావో ఎగురు, వ్యభిచారం చేస్తావో ఏం చేస్తావో నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఒక్కరోజు మాత్రం నా దగ్గరకు వచ్చి నిలబడాలి. ఆ రోజు